Good morning to everyone. My name is Sugna Shailu from Visakhapatnam. My healthy breakfast ప్రిపేర్ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను మిక్సీ చేసుకున్న 114 పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్ చూస్తున్నారుగా. ఇందులో మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ 15 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఎవ్రీడే నా బ్రేక్ఫాస్ట్ షేక్ న్యూట్రిషన్. ఓకేనండి. అలాగే మనకి 30 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. తల నుంచి అరిపాదం వరకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఫుడ్ ద్వారాగా క్లియర్ చేసుకునేది. ఇది మెడిసిన్ అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇవి నా సప్లిమెంటరీ అండి. చూస్తున్నారు కదా విటమిన్స్. ఇవి వేసుకున్నంత మాత్రాన కిడ్నీలు ఏం డామేజ్ అయిపోవు, హార్ట్ ఏమి డామేజ్ అయిపోదు. ఇదేం మెడిసిన్ కాదు. ఓకే, న్యూట్రిషన్ అంటే ఫుడ్ రూపంలో తీసుకున్న సప్లిమెంటరీ. మనం ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి, చక్కగా న్యూట్రిషన్ షేక్ తీసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలాగే మెడిసిన్ అనుకోండి, కిడ్నీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఒక్క రోజుకి 180 లీటర్స్ బ్లడ్ని పంపింగ్ చేయాలంట. ఓకేనండి. మరి అంత కలుషితమైన ఫుడ్ అంతా మనం తినే, కానీ ఇందులో మనకి 224 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఓకేనండి. మీరు వాకింగ్, జిమ్ములు చేయొచ్చు. చేసిన తర్వాత మీరు క్యాలరీస్ బర్నింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం రైస్, నైటు తినేది, మధ్య మధ్యలో స్నాక్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే ఒక 2000 వరకు అయిపోతాయి. ఓకే, సో ఆ 2000 వరకు క్యాలరీస్ బర్నింగ్ చేసేసిన మజిల్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండాలంటే మంచి ప్రోటీన్. ఇప్పుడు 40 కేజీలు ఉన్నారనుకోండి, 40 గ్రాముల ప్రోటీన్ ఎవ్రీడే మనం తీసుకోవాలి. 50 కేజీలు ఉంటే 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అప్పుడు మన మజిల్ బిల్డప్ అవుతుంది, చక్కగా హెల్తీగా యాక్టివ్గా ఉంటాం. ఇందులో ప్రోటీన్తో పాటు 114 పోషకాలు, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఎక్సెట్రా అనేది. అలాగే సప్లిమెంటరీ చూడండి, ఇవి తీసుకోవడం ద్వారా ఇది ఫుడ్ రూపంలో ఉన్న సప్లిమెంటరీ. ఇది విటమిన్స్ కాదు. ఇన్ని మింగేస్తున్నారు అంటే ఇదేం అయిపోదండి. అర్థమైందా? మెడిసిన్ మింగుతున్నారు, బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి. అది మెడిసిన్ నీటిలోకి వెళ్ళంగానే కరిగిపోతుంది, కిడ్నీలు డామేజ్ చేస్తుంది. అలా కాదు. ఓకే, ఫుడ్ రూపంలో ఉన్న సప్లిమెంటరీ కాబట్టి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అంటూ రాదు. మనకి 30 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. తల నుంచి అరిపాదం వరకు ఏ ప్రాబ్లం ఉన్నా, కన్నుకు రెటీనా అవసరం, రెటీనాకి విటమిన్ ఉంది. ఓకే, అలాగే ఆస్తమాకి అన్నిటి చక్కగా ఉన్నాయి. వివరించి ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. మనకి ఇప్పుడు కొత్తగా వస్తుందండి త్రిఫల. ఇది కూడా మనకి ఏంటంటే చలికాలంలో చాలా మంచిది. త్రిఫల అని పేరు వినే ఉంటారు. మనకి కడుపును బాగా, గ్యాస్ని బాగా శుద్ధీకరణం చేస్తుంది. అలాగే మనకి కాఫ్ ఏ ఉన్నా క్లియర్ చేస్తుంది. త్రిఫల దేంతో తయారు చేస్తారు? ఉసిరికాయ, నెక్స్ట్ ఎక్స్ట్రా అందులోని చాలా ఉన్నాయి. సో ఇవన్నీ విటమిన్స్ మనం వేసుకోవడం వల్ల మనం హెల్తీగా, యాక్టివ్గా, మంచి లైఫ్ స్టైల్లో ఉంటామన్నమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కిడ్నీలు పాడైపోవడానికి, హార్ట్కి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా కైనీలు తింటున్నారండి చాలా జనము. అలాగే ఆల్కహాల్ యూజ్ చేస్తున్నారు, స్మోకింగ్ విపరీతంగా చేస్తున్నారు. ఇంకా ఈ మందు, ఈ స్మోకింగ్ లేకపోతే మేమైనా చనిపోతాం, కానీ అవి మట్టుగా మేము వదలం అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా పిల్లలు ఫ్యాషన్గా కాలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల అలా జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే నేను నా ఎక్స్పీరియన్స్ సర్వీస్లో చాలామంది, ఒక 10 మెంబర్స్ ఆల్కహాల్ జోలికి పోకుండా చేశా. అండ్ స్మోకింగ్ కూడా మానేస్తారు చాలామంది. ఓకే, ఎందుకు? వాళ్ళకి హెల్త్ కోసం చెప్పడం ద్వారాగా వాళ్ళు నేర్చుకున్నారు. అందుకు వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేసుకొని మంచి లైఫ్ స్టైల్ అనేది నీడ్ చేస్తున్నారు. జూమ్ క్లాస్కి వస్తున్నారు, హ్యాపీగా, హెల్తీగా ప్రోడక్ట్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? ఇది నా సప్లిమెంట్, నేను మీ ముందే తాగుతున్నా. టిఫిన్ చేశారా, కాఫీలు తాగారా? ఆ మెసేజ్ లింక్ తీసేయండి.